ప్రత్యక్ష కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి చెంత పనిచేయాలన్నా ఆయనకి సేవ అందించాలన్నా పునర్జన్మ సుకృతంగా భావిస్తారు ప్రతి భక్తులు కూడా. ఇదే అదృష్టం తిరుపతిలోని ఓ సాధారణ టైలర్గా జీవితం సాగిస్తున్నటువంటి మణికి దక్కింది. ఏదైతే మణి కాస్త పరదాల మణిగా మారేటువంటి స్థాయి స్వామివారి ద్వారా ఆయన దక్కిందని చెప్పాలి. ఏదైతే మనం చూస్తున్నాం స్వామివారి సేవలో వాడేటువంటి పరదాలు, ఈ పరదాలన్నీ కూడా సుప్రభాత సేవ, ఇలా అనేక రకాల సేవలకు ఈ యొక్క పరదాలు ఒక్కొక్క గడప వద్ద ఈ యొక్క పరదాలు కప్పుతూ ఉంటారు. అయితే దీన్ని తయారు చేసేటువంటి ఎవరైతే పరదాల మణి అనేటువంటి సాధారణ, మనం ఇందాక చెప్పినట్టుగా సాధారణ స్థాయి నుంచి ఇవాళ పరదాల మణిగా పేరుగాంచినటువంటి మణి గారు మనతో ఉన్నారు. అసలు ఈ యొక్క పరదాల విశిష్టత ఏమిటి, ఏడాదికి ఎన్నిసార్లు సమర్పిస్తారు, ఒకసారి ఆయన మాటల్లో అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏదైతే పరదాలు అనగానే ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రత్యేక గుర్తింపు వచ్చింది ఇవాళ. అందులోనూ మీరు తయారు చేసేటువంటి ఈ పరదాలు స్వామివారి వైభవాన్ని ఉట్టిపడేలాగా కంటికి కనబడుతుంది. దీన్ని ఎలా భావిస్తారు? మీ అదృష్టం దక్కడం ఏ రకంగా చూస్తారు? ఓం నమో వెంకటేశాయ. కలియుగదేవం శ్రీ వెంకటేశ్వర స్వామి దీవెనలతో ఆ దేవుడి దగ్గర జన్మించడం, ఆయన వరంతో ఇంతవాణ్ణి అయ్యాను. సంవత్సరంలో ఆ దేవుడికి 4 సార్లు కోయిల్ ఆళ్వారు తిరుమంజనం జరుగుతుంది. అది సంవత్సరంలో మార్చి ఏప్రిల్లో వచ్చే ఉగాది ఆస్థానం, 2 జూన్ జూలైలో వచ్చే ఆనివార ఆస్థానం, మళ్ళీ 3 నెలలకు ఒకసారి వచ్చే సాలకట్ల బ్రహ్మోత్సవం సెప్టెంబర్ అక్టోబర్, మళ్ళీ 3 నెలలకు ఒకసారి వచ్చే డిసెంబర్ జనవరి వైకుంఠ ఏకాదశి. ఈ 4 పర్వదినాల్లో ఆ కలియుగ దైవం శ్రీనివాసుని బంగారు నిలయానికి గుడి అభిషేకం, కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, పచ్చకర్పూరము, పసుపు కుంకుమ, గంధపు పొడి, గచ్చల పొడి, పొట్టివేర్లు లేపనం చేసి గుడి గోడలంతా శుభ్రం చేసి ఆ రోజుల్లో వచ్చిన సాంప్రదాయము వందల సంవత్సరాలుగా ఆ శ్రీనివాసుని చెంత జరుగుతుంది. అలాంటి అపురూపమైన శుద్ధి కార్యక్రమం జరిగినాక నూతన పరదాలు సమర్పించే అపురూపమైన భాగ్యం ఆ దేవుడు నాకు ఇవ్వడము ఎంతో భాగ్యము, పుణ్యఫలము. స్వామికి సుప్రభాతం సేవ జై విజుల దగ్గర స్వామికి ఉపయోగిస్తారు. స్వామి చెంతనే గర్భాలయంలో ఉన్న ఆవరణాలు ఎంత వెలకట్టలేని వైడూర్యాలు, అలాంటి ఆర్టిఫిషియల్ డైమండ్స్, స్టోన్స్, అలాంటి అలంకారం ప్రాయముగా స్వామికి నేత్ర దర్శనం, మకర కుండలాలు, వడ్డానము, పట్టు పీతాంబరము, స్టోన్స్, అలాగే అమెరికన్ డైమండ్స్, ఈ శంకు చక్రాలు, ఇలాంటి అరుదైన స్వామికి ఎలాంటి ఉపయోగిస్తారో అలాంటి ఆర్టిఫిషియల్ స్టోన్స్ అంతా ఆ స్వామికి భక్తుని దగ్గర ఆనందం కలిగించేట్టుగా ఆ స్వామి అలంకారం చేసుకున్నారు. స్వామికి తామర పుష్పము, గోమాత, నేత్ర దర్శనము, పూర్ణ కుంభము, శంకు చక్రాలు. ఈ మాసంలోనే ఉత్తర పాల్గొనే మాసంలో ఆ తల్లి సిరుల తల్లి మహాలక్ష్మి ఉద్భవించింది కాబట్టి తన దేవేరును కూడా ఆ పరద మీద వేయడం జరిగింది. మీరు ఈ యొక్క పరదాలు తయారు చేసినప్పుడు భక్తి శ్రద్ధలతో ఎంతో నియమాలు పాటించి చేస్తారు. ఎటువంటి నియమాలు పాటించేదానికి అవకాశం? కలియుగ దైవము గర్భాలయంలో కైంకర్యం చేసే వేద పండితులైతేమో కానీ, ఆయువార్లు అయితేమో కానీ ఎలాంటి నియమనిష్టములు పాటిస్తారు, కఠినమైన అలాంటి నియమనిష్టములతోనే నేను ఉండి స్వామి పరదాలు తయారు చేస్తాను. స్వామికి ఉపవాసము ఉండి పాదరక్షలు ధరించుకోకుండా, అలాగే కటిక నేల మీద పరుండి, అలాగే స్వామికి మా కుటుంబ సభ్యుల సహకారము దగ్గరుండి మేమంతా కుటుంబ సభ్యులవే తయారు చేస్తాము. తయారు చేసినాక స్వామికి తులసి మాలతో సంప్రోక్షణ చేసి, పశువు సంప్రోక్షణ చేసేసి స్వామి కపిలేశ్వర స్వామిని దర్శనం చేసుకొని శ్రీవారి మెట్టుకుండా పోయి స్వామికి సమర్పించి పుష్కరంలో స్నానం చేసుకొని వరాహస్వామి దర్శనం చేసుకొని, అలాగే 4 మీటర్ల ప్రత్యక్షం చేసుకొని గర్భాలయానికి సమర్పిస్తాను. ఆనవాయితీగా ఆ దేవుడు ఇచ్చిన భాగ్యం. మనం చూస్తున్న ఏదైతే పరదాలకు స్వామివారు ఏదైతే మనం గర్భగుడిలో స్వామివారికి అలంకారం ఏ రకంగా ఉంటుందో అదే తరహా అయినటువంటి అలంకారం ఎంతో అద్భుతంగా అలంకరించినటువంటి పరిస్థితి ఇదంతా చూడొచ్చు. అద్భుతమైనటువంటి స్టోన్స్ కావచ్చు, స్వామివారికి ఏదైతే మన గర్భాలయంలో స్వామివారి అలంకారం ఎలా అయితే మన కంటికి కనబడుతుందో అదే తరహా అయినటువంటి అలంకారం ఈ యొక్క పరదా మీద మనకు కనబడుతుంది. పైన చూడొచ్చు అమ్మవారిని కావచ్చు. అదే రకంగా ఈ మామిడి తోరణ ఏదైతే ఉగాదికి ప్రత్యేకంగా
ఈ యొక్క మామిడి తోరణం లెక్క ఇది తయారు చేసినటువంటి పరిస్థితి. ఇది స్వామి ఈ యుగం మీద, ఈ భూమి, ఈ సృష్టి మీద ఆయన పాదాలు మోపిన రోజు యుగం ఏర్పడింది. ఆ యుగం ఏర్పడినాక ఉగాది. ఉగా అంటే స్వామి పాదాలు దగ్గరే ఆ ప్రకృతి పరవశించేట్టుగా మంగళ తోరణాలు, మామిడి పిందెలు, పచ్చదనము, అరటి చెట్లు, అరటి గెలలు, ఇలాంటి అపురూపమైన పచ్చదనం అంతా ఆ దేవదేవుడు మొట్టమొదటిసారిగా ఈ భూమి మీద కాలు మోపిన, పాదాలు మోపాడు కాబట్టి పరవశించిపోయి ప్రకృతి అంతా ఆనంద పరిస్థితులతో ఆ పరద మీద పచ్చదనం చూపించాం. స్వామి, ఇదే రకంగా మీరు ఏదైతే ఒంటిమిట్లో ఉన్నటువంటి రాములవారి ఆలయాన్ని కావచ్చు, తిరుపతిలో ఉన్నటువంటి ఇతర ఆలయాలకు కూడా మీరు ఇదే రకమైనటువంటి పర్దాలు కూడా సమర్పిస్తుంటారు. ఇందులో ముఖ్యంగా మీరు ప్రత్యేకించి రాములవారికి ఎటువంటి పర్దాలు ఇక్కడ ఉన్న వాటిలో ప్రత్యేకత ఉన్నటువంటిది? ఆ దేవదేవుడు పాదాల చెంత ఆయన దగ్గర ఉన్న ఉప దేవాలయాలు అన్నిటికీ, స్వామికి గర్భాలయానికి ఇక్కడే నేను ఉచితంగా అన్ని దేవాలయాలకి సమర్పిస్తున్నాను. ఎలాంటి ధనం ఆశించును. ఈ స్వామి ఇంత వాణ్ణి నా చేశాడు కాబట్టి ఆయన పాదాల చెంత ఆయన ప్రతిరూపాలైన రాముల వారు, పరమేశ్వరుడు, అలా మహాలక్ష్మి, ఆ గంగమ్మ తల్లి, అలాగే తన వినాయకుడు, కాణిపాకము, ఇలాంటి పుణ్యదినాన పుణ్య ఉత్సవాలలో గుడి అధికారులు చెప్పినప్పుడు ఆ టయానికి నేను ఉచితంగా స్వామికి సమర్పిస్తున్నాను. చూస్తున్నాం, తిరుమలలోనే కాకుండా తిరుపతిలో ఉన్నటువంటి పరిసర అన్నిటికి కూడా ఎవరైతే పరదాలు మనీనే ఈ యొక్క పరదాలన్నీ కూడా తయారు చేసి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయన ఈ యొక్క పరదాలు తయారు చేస్తారు. ఇది కేవలం తిరుమలలోనే కాదు, ఇతర దేవాలయాల్లో కూడా ఈయన చేసినటువంటి పరదాలనే దేవస్థానాలన్నీ కూడా వాడతాయని చెప్పాలి. అయితే ఎంతో భక్తి శ్రద్ధలతో రూపాయి ఆశించకుండా నాకు స్వామివారు ఇచ్చినటువంటి భాగ్యంగా నేను భావిస్తున్నాను. ఎక్కడో సామాన్యునిగా ఉండేటువంటి నాకు ఇటువంటి భాగ్యం దక్కడం పునర్జన్మ సుకృతంగా భావిస్తున్నాను అంటూ కూడా పరదాలు మనం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఉగాది పురస్కరించుకొని ఈ యొక్క పరదాలు రేపు స్వామివారికి సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఏదైతే భక్తి శ్రద్ధలతో వీటినన్నింటినీ కూడా తిరుమల క్షేత్రానికి కాలినడకన వెళ్ళి ఏదైతే కోనేటిలో పుష్కరిణిలో స్నానం ఆచరించి ఆ తర్వాత స్వామివారికి సమర్పించేటువంటి కార్యక్రమం చేస్తారు. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.